ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతున్న విషయంలో నేనే ఉదాహరణ. ఈరోజు తెలుగుదేశం పార్టీలో గుమాస్తా అయినా కూడా నేను చేసే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండడం గమనించి ఎమ్మెల్యే గారు ఈరోజు నాకు ఈ సదా అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు. ఈ అవకాశాన్ని నేను ఇలానే ఉంచుకుంటూ ఎమ్మెల్యే గారికి తెలుగుదేశం పార్టీకి ఎల్లవేళలా నా వంతు సాయశక్తుల పార్టీకి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వము వర్ధిల్లాలి. రెండవసారి కావడానికి కారణము మా జయనాగేశ్వర రెడ్డి గారి అభిమానము, ఆశీర్వాదము, ఆయన దయ. ఆయనకు మా మీద నమ్మకంతో ఈ పదవి ఇచ్చినాడు. నేను ఈ పదవిలో ఆయనకు మంచి పేరు, బ్యాంకుకు మంచి పేరు, నాకు కూడా మంచి పేరు వచ్చేటట్లు డెవలప్ చేసి బ్యాంకును అభివృద్ధి పరుస్తానని సభాముఖంగా నేను విన్నవించుకుంటున్నాను. చిన్న వ్యాపారస్తులకి, పూల వ్యాపారస్తులకి, పండ్ల వ్యాపారస్తులకి, చేనేత వాళ్ళకి కూడా ఇప్పుడు మా ఎమ్మెల్యే సార్ ఇప్పుడు చెప్పినాడు. కాబట్టి దాన్ని కూడా చర్చించి ఎట్లా ఇవ్వాలనేది. అయితే పెద్ద ఎంబీనూ గవర్నమెంట్ డైరెక్టర్గా మొదటిసారి ఎన్నికలు నాకు ఈ అవకాశాన్ని కల్పించడానికి శ్రీ బివి జయనాగేశ్వర రెడ్డి గారికి, మా ప్రజాప్రతినిధి చైర్మన్ గారికి, కూటమి ప్రభుత్వమైన మోదీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారికి మాటిస్తున్నాము. ఎలాంటి పొరపాట్లు చేయకుండా, ఎలాంటి అవగాహన లేకుండా, ఎలాంటి తప్పులు చేయకుండా చూసుకుంటామని ఆశిస్తూ మీ అందరికీ ఆశీర్వాదం. ఈ స్టేజ్ కి రావడానికి నాకు ధైర్యాన్ని మరియు భరోసాను కల్పించిన మన శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి గారికి సదా కృతజ్ఞతలు చేసుకుంటున్నాను సార్. అలాగే నాకు రాజకీయ ఓటామాలు నేర్పిన డాక్టర్ సంజయ్ కుమార్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. డైరెక్టర్ గా అని నేను, కదిరికోట శాల్యము అనే నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మరియు సహకార శాఖ వారి ఉత్తర్వుల మేరకు మన టౌన్ బ్యాంకు నూతన పాలకవర్గ సభ్యుడిగా నేడు బాధ్యతలు తీసుకుంటున్నాను. ఈ బాధ్యతలను నేను నిస్వార్థంగా, చట్టబద్ధంగా నిర్వహిస్తూ బ్యాంకు సభ్యుల సంక్షేమానికి, బ్యాంకు అభివృద్ధికి మనస కాచ కర్మ సదా శ్రమిస్తానని